హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేక్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులకు సంబంధించి ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అయితే తెలపడం జరిగింది. అయితే ఈరోజు అయితే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలపడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అధికారుల నుంచి, అదేవిధంగా న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ అధికారుల నుంచి చాలా సమాచారాన్ని అయితే సేకరించి విలువైనంత సమయాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఈరోజు రాత్రి 12 లోపు ఒకే గ్యాస్ సిలిండర్ ఉన్న వారు ఈ ఒకటి చేసుకోవాలి, లేదంటే సబ్సిడీ డబ్బులు అయితే రావు. అయితే మన గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం మోదీ గారు ఉజ్వల పథకం కింద సబ్సిడీ కిందనైతే గ్యాస్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన వార్త ఏంటిదంటే, ఒక గ్యాస్ సిలిండర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు మీ బ్యాంక్ సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవాలి, అదేవిధంగా తంబు ఇంప్రెషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా వీటితో పాటు మూడవది చూసుకున్నట్లయితే మీరు ఇతర గ్యాస్ కనెక్షన్ అయితే ఉండరాదు. ఇవన్నీ ఉన్న వారికి మాత్రమే మీ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్కి అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. అదే మాదిరిగా మీరైతే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే మీకైతే సబ్సిడీ డబ్బులు అయితే రావని కరఖండిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక గ్యాస్ సిలిండర్ ఉన్నవారు ఈ విధంగానైతే దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వారు కూడా మీరు 500 రూపాయల సబ్సిడీ అందాలన్నా కూడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల పథకం కింద అందాలన్నా కూడా మీరు ఒక్కసారి మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన దరఖాస్తు సంబంధించిన సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి ఉంటుంది. మీ యొక్క ఖాతాదారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మీ థంబ్ ఇంప్రెషన్ లేదంటే ఫేస్ రికగ్నిషన్ ఈ విధంగా చేసినట్లయితే మీకైతే గ్యాస్ సిలిండర్ ఓకే అయిన తర్వాత మీకు అకౌంట్ కేవైసీ ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు అనేది పడడం జరుగుతుంది. మొదటి నెలనైతే మీకైతే ఏం అమౌంట్ అయితే ఏం పడదు, తర్వాత నెల నుంచి మీకైతే అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే తెలపడం జరిగింది. వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ వేస్తేనే ఈ యొక్క విషయం అనేది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చేసుకోగలరు. ఈ రోజు అయితే రాత్రి 12 మనకైతే డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నీ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ టు ఆల్.